కృష్ణాష్టమి షార్ట్ సిరీస్లో ఈరోజు పార్ట్ 3. కాలేయుడు యమునా నదిలో ఉంటూ విషం కక్కుతూ ఉండేవాడు. దానితో ఆ నది నల్లగా మారిపోయింది. ఆ నీటిలో ఉండే జలజీవరాశులన్నీ చనిపోయి పైకి తేలాయి. ఆవులు దూడలు కుప్పకూలిపోయాయి. మధుర మొత్తం భయంతో వణుకుతుంది. కృష్ణుడు నేరుగా విషపు నదిలోకి దూకాడు. మధుర మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఒక్కసారిగా శ్రీకృష్ణుడి కాలేయుడి పడగల మీద నాట్యం చేస్తూ పైకి వచ్చారు. అందరూ ఇక కాలేయుడికి శిక్ష తప్పదు అని అనుకున్నారు. కానీ శ్రీకృష్ణుడు దాని కళ్ళల్లోకి చూసి యమునని వదిలి ఎక్కడికైనా దూరంగా ప్రశాంతంగా వెళ్ళిపో అని అన్నారు. కృష్ణుడు క్షమించిన వెంటనే నది అంతా శుభ్రంగా అయిపోయింది. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా భయం కొట్టుకుపోయింది. ఈ సంఘటన యమునా నదికి కాలేయుడికి దొరికిన విముక్తి అని చెప్పుకోవచ్చు. యమునా నది అంతా కలుషితం అయిపోయి ప్రజలు అందరూ భయపడినట్టుగా మీ మనసులో ఉన్న పగ ద్వేషాలు మీతో పాటు మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా నాశనం చేస్తాయి. వాటిని వదిలేయడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఉన్న ఆలోచనని వదిలేయలేరా? అయితే కాలేయుడిలా ఆ వ్యక్తులకు ఆ సంఘటనకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. యమునా నది శుభ్రమైనట్టుగా ఏదో ఒక రోజు మీ మనసు ఖచ్చితంగా శాంతంగా అవుతుంది. అవ్వడం మీరే గమనిస్తారు. సో పగ రివెంజ్ అనే కాన్సెప్ట్ మీ మనసులోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకండి. ఫైనలీ ద బెస్ట్ రివెంజ్ ఈజ్ నో రివెంజ్. సో కంప్లీట్ ఇట్ యాజ్ అ ఫర్గివ్నెస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.